అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎక్కువ లేట్ చేయకుండా మన వ్రత కథ మొదలు పెడదాం. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుకున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పెను. లోకోపకారముకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నారు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో శివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తరమైన ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతం ఒకదానిని ఆనవాయితీ ఇయ్యవలసిందని అడిగింది. అందుక శివుడు మిక్కిలి ఆనందించి, ఉన్నవాడే, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్దేశించుచు వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానాన్ని వివరంగా వివరిస్తాను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెను అని పరమేశ్వరుడు పార్వతికి తెలియజెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవగా ఎవరిని చేసిరి? ఈ వ్రత విధానము చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఈ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణావతి, వినయ విధేతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాంతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాంతకాలంనే కాలగృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్త మామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమును చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము నాకు కలిగిన దానినను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారము నాడు నన్ను పూజింపుము, నీవు కోరిన వరాలను కానుకగా ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యాను. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు ఎదిగిన వాళ్ళు ధన్యులు, వారు సంపదలు గాను విద్వాంసులు గాను అయ్యెదరు. ఓ పావని, ఓ వరలక్ష్మీదేవి, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు లభించింది అని పరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతి వ్రత విధానమును తెలుసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి రోజు ముందు వచ్చు శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలారు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపై బియ్యం పోసి పంచి పల్లవాలు, రాగి, జొవ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలైన పల్లవములచే కలశం ఏర్పాటు చేసింది. వరలక్ష్మీదేవిని సంకల్పం విధులతో సర్వమంగ